అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది. బ్రదర్ పేరు గోపాలరావు. మరి వారి సాక్ష్యం ఒకసారి విందాం ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మా మదర్ పేరు రాజేశ్వరి. మా మదర్ స్టమక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయినా తగ్గకపోయేసరికి మళ్ళీ ట్యాబ్లెట్స్ డోస్ పెంచారు. అండ్ మా మదర్కి బ్లడ్ చాలా తక్కువ ఉంది అండ్ సోడియం కంటెంట్ కూడా తక్కువ ఉంది. దాంతో బాగా బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఎవరిని గుర్తుపట్టడం లేదు, నడవడం కూడా రావట్లేదు, తినడానికి కూడా కష్టం అవుతుంది. అసలు ఎవరిని గుర్తుపట్టలేదు. 1 వీక్ బ్యాక్ ఇలా జరిగింది. అయితే పిఎల్ఎన్ఎం నంబర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు అండ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. దైవజనులు వాయిస్ రికార్డ్ పెట్టారు. సో వితిన్ 3-4 డేస్లో ఫాస్ట్గా మా మదర్ రికవరీ అవ్వడం జరిగింది. అద్భుతంగా జస్ట్ 3-4 డేస్ మాత్రమే. అండ్ మా మదర్ చర్చ్కి వచ్చేవారు కాదు. స్టార్టింగ్లో మా ఫాదర్ చర్చ్కి వచ్చేవారు. బట్ నేను ఒకరోజు నార్మల్గా మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఎల్ఈడి అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయని చూడ్డానికి వచ్చాను. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా అయ్యగారు మాటలు నన్ను ఆకర్షించి ఆటోమేటిక్గా నేను చర్చ్కి రావడం మొదలుపెట్టాను. దేవుడు అద్భుతంగా మార్చుకున్నాడు నన్ను. అండ్ మా మదర్ చర్చ్కి రాకపోతుండే కానీ ఈ మధ్యన మా మదర్ కూడా 1 మంత్ నుండి కంటిన్యూస్గా వస్తున్నారు చర్చ్కి. అద్భుతంగా ఇంకా మా మదర్ రక్షణ పొందాలని నేను దేవుడికి ప్రేయర్ చేస్తాను. నేను మా ఫాదర్ రక్షణ పొందాం, ఇంకా మా మదర్ కూడా రక్షణ పొందాలని నేను దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. దేవుడు అద్భుతం చేస్తున్నాడు నా ఫ్యామిలీ పట్ల. విన్నారు కండి. మరి బ్రదరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళ మదర్కి స్టమక్ పెయిన్ ఉందని హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకున్నారు. అయినా కూడా తగ్గలేదని మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. సో అప్పుడు డాక్టర్స్ ఇచ్చినటువంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఆ డోస్ ఎక్కువై అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. అయితే మరి ఆ టైంలో బ్రదరు మన ప్రేయర్ టవర్కి కాల్ చేయడం జరిగింది. ప్రేయర్ టవర్లో ఉన్నటువంటి మన ప్రేయర్ వారియర్స్ ప్రేయర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దైవజనులు కూడా ఒక ఆడియో పంపించారండి ప్రేయర్ చేసి. అద్భుత రీతిగా ఒక 3 డేస్లో దైవజనులు ప్రార్థించిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు అని చెప్తున్నారు. సో అప్పటి నుంచి వాళ్ళ మదర్ కూడా చర్చ్కి వస్తున్నారంట 1 మంత్ నుంచి అని చెప్తున్నారు బ్రదర్. మరి ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే అనునిత్యము మన సంఘం గురించి ప్రార్థించడానికి మన సంఘంలో ప్రేయర్ వారియర్స్ ఉన్నారండి. మీరు కాల్ చేసి కూడా ప్రేయర్ చేయించుకోవచ్చు. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.